తినే ఆహారం ఎలా ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని? ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. ఓకే, గట్లో కొన్ని మైక్రోబయాటా అంటే అక్కడ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. అవి మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేయగలవు. అంటే మనము గట్ ఫీలింగ్ అని అంటాము, అది ఉట్టిగా అనడం కాదు, అది వాస్తవం. అది ఏమి అని అంటే ఇప్పుడు రీసెర్చ్లో ADHD పిల్లలు, ఆటిజం పిల్లలు, స్కిజోఫ్రీనియా, బైపోలార్ ఇలాగా అన్ని దాంట్లో కూడా పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అసలు ఏమవుతుంది. ఎప్పుడు బ్రెయిన్లో ఒకటే మనం పోయి కెమికల్స్ చేంజ్ చేయొచ్చా, లేకుంటే ఈ గట్ నుంచి ఆ బ్రెయిన్ సిగ్నల్స్ చేంజెస్ వలన హ్యాపీ కెమికల్స్ అక్కడ కూడా అలాగా మ్యానిపులేట్ చేసేకి అవుతుందా అనేసి ఇప్పుడు రీసెర్చ్ ఇక్కడ గట్ మీద కూడా జరగడం అనేది జరుగుతుంది. ప్రోబయాటిక్స్ అంటాం. ఓకే, ఈ మైక్రోబయాటా అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ప్రతి ఒక్క మనిషికి ఒక జీన్స్ ఎలాంటిదో ఇప్పుడు ఇలాంటి మైక్రోబయాటా అనేది ఉంటుందన్నమాట. సో అందరూ ADHD పిల్లల్ని చూస్తున్నారు, అందరూ యాంగ్జైటీ వాళ్ళను, అందరూ డిప్రెషన్ వాళ్ళను. కొన్ని స్ట్రాండ్స్ కొన్నిట్లో ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో తక్కువ ఉన్నాయి. సో దీని వలన ఇలాగ జరుగుతుందా అనేది రీసెర్చ్ నడుస్తుందన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన మైక్రోబయాటా ఏమవుతుందంటే మనం ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన అక్కడ గట్కి అంటే మన స్టమక్కి లైనింగ్ ఉంటుందన్నమాట. అవి ఎఫెక్ట్ అయినప్పుడు లీకీ గట్ అంటాం అన్నమాట. దాని నుంచి ఇన్ఫ్లమేషన్స్ రావడము, దాని నుంచి బ్రెయిన్కి కూడా ఇన్ఫ్లమేషన్స్ ఉండడం వలన కొన్ని చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ చేంజెస్ వలన ఈ డిప్రెషన్ అనేది ఈ పర్సన్లో వస్తుందా, ఈ చేంజెస్ వలన యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుందా అనే అవగాహనకి రీసెర్చ్లో జరుగుతూ ఉందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే